హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వనిత కేక్స్ అండ్ లవ్. ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? నార్మల్‌గా ఏంటంటే మదర్స్ డే రోజు 3 కేక్స్ అయితే ప్రిపేర్ చేశాను. అది బయట వాళ్ళకైతే కాదు, ఇంట్లో వాళ్ళకి. ఆ రోజైతే మొత్తం వీడియోని క్లియర్‌గా అయితే షూట్ చేశాను. కేక్ బేస్‌ని, షుగర్ సిరప్‌ని, విప్పింగ్ క్రీమ్ ఎలా విప్ చేసుకోవాలి అన్నీ కూడా. అవన్నీ ఎందుకు షూట్ చేశాను అనుకుంటున్నారా? నార్మల్‌గా ఏంటంటే కేక్స్ చేద్దాం అనుకోని యూట్యూబ్‌లో చూస్తే బేస్ ఒక దగ్గర, షుగర్ సిరప్ ఒక దగ్గర, విప్పింగ్ క్రీమ్ విప్ చేసుకోవడం ఒక దగ్గర అన్నీ వేరే వేరేగా ఉంటాయి. నేను ఫస్ట్‌లో అయితే చాలా కన్‌ఫ్యూజ్ అయ్యేదాన్ని. మీరు అలా అవ్వకూడదని చెప్పి ఒకే వీడియోలో అయితే మొత్తం చూపిస్తున్నాను. ఇంకా ఏంటి అంటే ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్నా ఇదే ప్రాసెస్ చేయండి. చాలా టేస్టీగా ఉంటది. అలానే చాలా మందితో అయితే ఇంప్రెస్ పొందుతారు. అంటే నేను సేల్ చేసేది కూడా ఇదే. నేను బిజినెస్ స్టార్ట్ చేయను, నాకు ఈ వీడియో అనవసరం అనుకోవద్దు. ఎందుకు అంటే నార్మల్‌గా మన ఇంట్లో చాలా అకేషన్సే వస్తుంటాయి. ప్రతి దానికి కూడా కేక్ అనేది కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. బయట నుంచి ప్రిజర్వేటివ్స్ తెచ్చి పిల్లలకి పెట్టేదానికన్నా మన ఇంట్లో ఫ్రెష్‌గా చేసుకోవడం చాలా మంచిది. ఇంకా అందుకనే హౌస్ వైఫ్ ఎవరు చూస్తున్నా కూడా ఖచ్చితంగా క్లియర్‌గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటదని అనుకుంటున్నాను. ఇంకా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. లాస్ట్‌లో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. కామెంట్‌లో చెప్పేదైతే కామెంట్‌లో చెప్తా, లేదంటే ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తా, మెసేజ్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ మీరు ఏం చేయాలంటే నేను ఇప్పుడు స్క్రీన్ మీద ఎలా అయితే ఇచ్చానో అలా ఒక నోట్స్ లో అయితే రాసేసుకోండి. ఇది వచ్చేసి హాఫ్ కేజీ కేక్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది మెజర్మెంట్స్. ఎటువంటి చేంజెస్ కూడా చేయొద్దు. నేను ఎలా ఇచ్చానో అలానే రాసుకోండి. ఇక్కడ హాఫ్ కేజీ కేక్ స్పాంజ్ పక్కన 250 గ్రామ్స్ అని పెట్టాను కదా, అది ఎందుకో ఇప్పుడు చెప్తాను వినండి. నార్మల్ గా హాఫ్ కేజీ కేక్ వచ్చేసి 500 గ్రామ్స్ ఉంటుంది. ఇక్కడ 250 గ్రామ్స్ వచ్చేసి స్పాంజ్ అంటే లోపల కేక్ ఉంటది కదా అది. ఇంకో 250 గ్రామ్స్ వచ్చేసి షుగర్ సిరప్ తో సోక్ చేసి అలానే ఐసింగ్ చేస్తాం కదా, అది 250 గ్రామ్స్ ఉంటుంది. మొత్తం కలిపి 500 గ్రామ్స్ హాఫ్ కేజీ కేక్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ టిన్ సైజ్ వచ్చేసి 6 ఇంచ్ తీసుకుంటాము. టైం వచ్చేసి 25 to 30 మినిట్స్ బేక్ చేయాలి. ఎలా చేయాలో కూడా పూర్తిగా చెప్తాను వీడియోలో, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. దగ్గర అయితే ఎలాంటి ఓటీజీ ఓవెన్ లేదండి. నేను ఎప్పుడు కూడా సేల్ చేసేది కుక్కర్ లోనే. ఇది వచ్చేసి బేకింగ్ పర్పస్ కోసమే ఉంచేసాను. 6 ఇంచ్ టిన్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. నేను లోపల ఎలాంటి సాల్ట్ ఇసుక కానీ ఏమీ వేయలేదు. నార్మల్ గా స్టాండ్ పెట్టి కేక్ బేక్ చేస్తాను. ఇక్కడ 2 బౌల్స్ తీసుకున్నాను కదా, ఒకటి వచ్చేసి వెట్ ఇంగ్రీడియంట్స్ కి, ఇంకోటి వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ కి. ఫస్ట్ అయితే డ్రై ఇంగ్రీడియంట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. హాఫ్ కప్ మైదా వరకు తీసుకున్నాను కదా, అంచకూడదండి ఎక్కడ కూడా. నేనైతే స్పాచులా అయితే ఎలా చూపిస్తున్నానో మీరు కూడా అలానే ప్లెయిన్ గా చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే కరెక్ట్ గా మెజర్మెంట్ వస్తుంది. అంచడం వల్ల ఏంటంటే మైదా ఎక్కువైపోయి కేక్ గట్టిగా వస్తుంది. ఇక్కడ తీసుకునే మైదా వచ్చేసి కంపల్సరీ మంచిదే తీసుకోవాలి. నార్మల్ గా హార్మోని అయితే చాలా బాగుంటుంది. బయటవైతే కొనొద్దు, ఇంకా వేరే బ్రాండ్ ఏదైనా ఉంటే వాడొచ్చు. ఇక్కడ హాఫ్ కప్ వరకు మైదా అయితే ఒక జాలి పెట్టుకొని గిన్నెలోకి అయితే జల్లించేసుకుంటున్నాను. ఇక్కడ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వచ్చేసి వికేఫీల్ కంపెనీ నుంచే తీసుకుంటున్నానండి. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలానే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా. ఇక్కడ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనేది కంపెనీవే తీసుకోవాలి. నేనైతే వికేఫీల్ తీసుకున్నాను కదా, ఇదైతే బాగుంటది. మీరు కూడా అదే తీసుకోండి కుదిరితే. ఇక్కడ మొత్తం కూడా జల్లించేసుకోవాలి మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. ఎందుకు అంటే లాస్ట్ లో చిన్న రవ్వలా ఉండిపోతుంది కదండి, దానివల్ల కేక్ అనేది సరిగ్గా పొంగదు. ఇంకా అందుకని చెప్పి జల్లించుకోవాలి. ఇంకా డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే ఈ మూడే అండి. ఇవైతే పక్కన పెట్టేసుకొని వెట్ ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వేరే బౌల్ తీసుకోవాలి. అందులోకి అయితే 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. హాఫ్ కేజీకి అయితే 2 ఎగ్స్ ఆల్రెడీ మీకు నోట్స్ ఇచ్చాను కదా. ఇక్కడ వచ్చేసి ఎగ్స్ అనేవి నార్మల్ టెంపరేచర్ లో ఉండాలి, రూమ్ టెంపరేచర్ లో. ఫ్రిడ్జ్ లో అయితే అస్సలు ఉండకూడదు. ఒకవేళ ఫ్రిడ్జ్ లో ఉన్నట్టయితే ఎగ్స్ అనేవి ఒక 15 to 20 మినిట్స్ బయట పెట్టేస్తే రూమ్ టెంపరేచర్ లోకి వచ్చేస్తుంది. అప్పుడు యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్స్ కూడా ఫ్రెష్ గా తెచ్చుకోండి. అప్పుడు ముందు ఉండేవి మాత్రం యూజ్ చేయొద్దు. ఇక్కడ ఆయిల్ అయితే నేను రిఫైన్డ్ ఆయిల్ మన ఇంట్లో యూజ్ చేస్తాం కదా, నార్మల్ గా సన్ఫ్లవర్ ఆయిల్, అదైతే యూజ్ చేస్తున్నాను. 2 TBSP అండి, 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. మన దగ్గర అయితే 1 TBSP అనే స్పూన్ ఉంటుంది, దాంతో 2 టైమ్స్ అయితే నేను వేసుకుంటున్నాను. TBSP వేరు, TSP వేరు, కొంచెం చూసుకొని అయితే వేయండి. ఇక్కడ మీకు అనేది బ్లెండర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది లేకపోతే కేక్ చేయలేము అస్సలు. కొన్ని వీడియోస్ లో ఏంటంటే మనం బ్యాటర్ కలుపుతున్నాం కదా, ఇప్పుడు దాన్ని అయితే మిక్సీలో వేయడం గానీ లేదంటే బెలూన్ విస్క్ తో చేయడం గానీ చేస్తూ ఉంటారు. అలా ఏంటి అంటే కేక్ అనేది అంత బాగా రాదు. నార్మల్ గా ప్రొఫెషనల్ గా రావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ విస్కర్ అనేది కావాలి. ఇప్పుడు ఎగ్స్ వేసాను కదా, చూసారా, ఎల్లో కలర్ నుంచి వైట్ కలర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. అది కూడా ఫస్ట్ స్పీడ్ లోనే చేసుకోవాలి. మనం బేటర్ ఎప్పుడు కలుపుకున్నా కూడా ఫస్ట్ స్పీడ్ లోనే చేయండి. ఇంకెక్కువ స్పీడ్స్ అయితే అవసరం లేదు. ఇలా ఆయిల్ ఎగ్ ఫుల్ గా కలిసిపోయి ఎల్లో కలర్ నుంచి వైట్ కలర్ లాగా వచ్చేయాలి. ఆ తర్వాత మనం ఇక్కడ షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి హాఫ్ కప్ అయితే షుగర్ పౌడర్. మనం మైదాని ఎలా అయితే తీసుకున్నామో లెవెల్ గా దీన్ని కూడా అలానే తీసుకోవాలి, ఎక్కడ కూడా అంచకూడదు. ఇప్పుడైతే బ్యాచెస్ కింద వేస్తున్నాను, ఒకటేసారి వేసేయకుండా బ్యాచెస్ గా 2 టైమ్స్ వేసామంటే బాగా కరిగిపోతుంది. లేదు అనుకుంటే చాలా టైం పడుతుంది. ఇంకా అందుకని చెప్పే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, షుగర్ పౌడర్ కి బదులు షుగర్ వాడొచ్చా అని చెప్పి. షుగర్ అయితే అస్సలు వాడకూడదు. ఎందుకో చెప్తా వినండి.
నార్మల్ గా 1 కప్ వరకు షుగర్ తీసుకొని మిక్సీలో బ్లెండ్ చేయండి. అది మళ్ళీ కొలత కొలండి పౌడర్ వచ్చిన తర్వాత 1 కప్ కన్నా ఎక్కువ వస్తుంది. అప్పుడు స్వీట్నెస్ అనేది ఇంకా పెరిగిపోతుంది. అందుకని చెప్పి మిక్సీలో బ్లెండ్ చేసిన తర్వాత షుగర్ పౌడర్ నే మనం 1/2 కప్ వరకు తీసుకోవాలి. షుగర్ పౌడర్ అంటే ఏమీ లేదండి, నార్మల్ షుగర్ నే మిక్సీ కొట్టేస్తాము ఇంకంతే. ఇక్కడ ఎగ్స్, ఆయిల్ అలానే షుగర్ పౌడర్ కూడా బాగా బ్లెండ్ చేసేసుకున్నాం కదా, అందులోకైతే 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ అయితే వేసుకున్నాను. కొంతమందికి ఏంటంటే ఎగ్ స్మెల్ ఇంకా వస్తుంది అంటారు కేక్ బేక్ చేసిన తర్వాత. ఇంకా అందుకని చెప్పి వాళ్ళైతే 1/2 టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు వెనిలా ఎసెన్స్, ఏం అవ్వదు. ఇక్కడ వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకోవాలి. వెట్ ఇంగ్రీడియంట్స్ లో ఇది వచ్చేసి ఒకటేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి. ఒకటేసారి వేసేస్తే ఏంటంటే ఉండిపోతుంది. చాలా వీడియోస్ లో చెప్పాను కదా. ఇక్కడ స్పాచులాతో కూడా కలుపుకోవచ్చు. స్పాచులాతో కలుపుకుంటే కట్ అండ్ ఫోల్డ్ లో కలుపుకోండి. అలా కలుపుకోవడం వల్ల చాలా ఫ్లఫీగా వచ్చేస్తుంది. కేక్ తిన్నట్టు కూడా ఉండదు, చాలా స్పాంజ్ గా ఉంటది. నాకైతే అలా నచ్చలేదు. ఇంకా అందుకని చెప్పి డ్రై ఇంగ్రీడియంట్స్ వేసాక కూడా బ్లెండర్ అనేది యూజ్ చేస్తాను. చాలా మంది ఏంటంటే వెట్ ఇంగ్రీడియంట్స్ వరకే యూజ్ చేస్తారు, తర్వాత స్పాచులాతో కలుపుకుంటారు. నేనైతే మొత్తం కూడా బ్లెండర్ తోనే చేస్తాను. మనం ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్ వేసాక మిషన్ అనేది ఆన్ చేయకూడదు, వెంటనే తుల్లిపోతుంది ఆన్ చేసామంటే. ఫస్ట్ నార్మల్ గా కలిపి అప్పుడైతే ఆన్ చేయాలి. ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత నార్మల్ గా కలిపానండి, ఎక్కువైతే కలపలేదు. ఓవర్ మిక్స్ అయితే చేయకూడదు బ్యాటర్ కలిపేటప్పుడు లాస్ట్ లో. ఇంకా మామూలుగా కలిపేసిన తర్వాత బ్యాటర్ ఆఫ్ చేసేసాను. ఇక్కడ 6 ఇంచ్ టిన్ అయితే తీసుకున్నాను. దానికి ఆయిల్ అప్లై చేసేసి అయితే బటర్ పేపర్ ప్లేస్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం బ్యాటర్ అంతా కలుపుకున్నాం కదా, దాన్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఆల్రెడీ బబుల్స్ అనేవి ఏర్పడిపోయి, ఎక్కువసేపు అయితే బయట ఉంచకూడదు, త్వరగా కేక్ అనేది బేక్ చేసేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో 2 టైమ్స్ అయితే చేసుకొని నేను టిన్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. ఇక్కడ టిన్ చూసారా ఎంత థిన్ గా ఉందో. ఇంకా అందుకని చెప్పి నేను ఎలాంటి ప్రీ హీట్ కూడా పెట్టాను. మీ టిన్ వచ్చేసి థిక్ గా ఉందంటే మాత్రం ప్రీ హీట్ అయితే కంపల్సరీ పెట్టాలి. 15 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టాక కేక్ బేక్ చేయండి, తర్వాత బాగా వస్తుంది కేక్ మీకు. ఫస్ట్ లో తెలియక అన్ని వీడియోస్ చూసి ప్రీ హీట్ అయితే పెట్టి కేక్ బేక్ చేస్తే కేక్ అనేది మాడిపోయేది. ఎందుకని అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు తెలిసిందండి నాకు. ప్రీ హీట్ పెట్టకుండా చేస్తే కేక్ బాగా వస్తుంది, ప్రీ హీట్ పెడితేనే అలా అవుతుంది. అప్పుడు థిన్ గా ఉండడం వల్ల అలా అవుతుందని నాకు తెలిసింది. ఇక్కడ 2 టైమ్స్ అయితే ట్యాప్ చేసేసుకొని నేను కుక్కర్ లో అయితే పెట్టేసుకుంటాను. ఇంక ఇందులో నా ముందే చూపించాను కదా, కుక్కర్ లో స్టాండ్ ఒకటే పెట్టాను. ఇసుక సాల్ట్ ఏమి వేయకుండా టిన్ ప్లేస్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసాను. ఇప్పుడు ఫ్లేమ్ చూపిస్తా చూడండి, సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో అయితే ఉండాలి. అంటే సిమ్ కి మీడియం కి మధ్యలో అయితే ఉండాలి. టైం వచ్చేసి 25 to 30 మినిట్స్ అయితే బేక్ అవ్వాలి. నార్మల్ గా 25 అయిపోతుంది చాలా మందికి. అప్పటికి అవ్వకపోతే ఒక 5 మినిట్స్ ఉంచండి. ఇక్కడ మధ్య మధ్యలో తీసి చూస్తూ ఉంటారు చాలా మంది, అలా అయితే మీరు చేయొద్దు. 25 మినిట్స్ అయ్యే వరకు కూడా కుక్కర్ అనేది ఓపెన్ చేయొద్దు. నా కేక్ అయితే బేక్ అయిపోయింది. ఇక్కడ ఒక స్టిక్ తో అయితే చూసాను, ఎక్కడ కూడా అంటలేదు. ఇంకా కేక్ అనేది పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయినట్టే. ఇంకా పక్కకు తీసేసుకోవాలి, లేదంటే చుట్టూ కూడా మాడిపోతుంది. ఇలా తీసేసుకున్న వెంటనే ఒక కాటన్ క్లాత్ అనేది కప్పేసుకోవాలి. మదర్స్ డే కి 3 కేక్స్ చేశానని చెప్పాను కదా, నాకు 6 ఇంచ్ ది రౌండ్ టిన్ ఒకటే ఉంది. ఇంకా అందుకని చెప్పి స్క్వేర్ లో కూడా చేశాను. ఇంకొకటి అయితే బాక్స్ లో కూడా చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. నార్మల్ లంచ్ బాక్స్ అండి. లాస్ట్ లో కాటన్ క్లాత్ ఎందుకు కప్పాలంటే పైన అనేది గట్టిగా అవ్వకుండా ఉండడానికి. ఇంకా కేక్ స్పాంజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు షుగర్ సిరప్ గురించి అయితే తెలుసుకుందాము. ఇప్పుడు నోట్స్ ఇస్తున్నాను, రాసుకోండి. దీనికి కూడా స్పాంజ్ వచ్చేసి 1/2 కేజీకి చూపించాను కదా, ఇప్పుడు షుగర్ సిరప్ కూడా 1/2 కేజీకే చూపిస్తా చూడండి. ఇక్కడ 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ షుగర్ అండి, క్రిస్టల్ షుగర్ కాదు. 1/2 కప్ వరకు వాటర్, 1/2 టీ స్పూన్ వరకు ఎసెన్స్ అని ఎందుకు అంటున్నారంటే ఏ ఫ్లేవర్ బట్టి ఆ ఎసెన్స్ అయితే యూజ్ చేస్తాము. ఇప్పుడు ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోతున్నాను. నార్మల్ గా 1 టీ స్పూన్ నార్మల్ గా కప్ లో వేసేసుకొని, మనం మైదాకి ఎలా తీసుకున్నాము డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకునేటప్పుడు అలానే ఫ్లాట్ గా చేసుకోవాలి. ఇది కూడా సేమ్ టు సేమ్ ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ డే రోజు 3 1/2 కేజీ కేక్స్ చేశానని చెప్పాను కదా, అందుకనే 1/2 కప్ తో 3 టైమ్స్ తీసుకుంటున్నాను. వాటర్ కూడా సేమ్ అలానే 3 కప్స్ వరకు, 1/2 కప్ అండి ఇది, 3 కప్స్ వరకు వాటర్ తీసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ వేస్తున్నాను కదా, అవైతే కూలింగ్ వాటర్ అయితే కాదు, నార్మల్ వాటరే. కూలింగ్ వాటర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఎసెన్స్ వచ్చేసి 3 టీ స్పూన్స్ వేసుకోవాలి. నాకు ఎగ్జాక్ట్ గా తెలుసు కాబట్టి కొలత నేనైతే వేసేసుకుంటున్నాను నార్మల్ గా బాటిల్ తోనే. ఇంకా మొత్తం కూడా డిజాల్వ్ అయిపోవాలి. డిజాల్వ్ అయిన వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేయాలండి, లేదంటే కేక్ అనేది బాగా సెట్ అవ్వదు. కూలింగ్ వాటర్ అయినా వేసుకోండి మీకు అప్పటికప్పుడు కావాలనుకుంటే. ఇక్కడతో షుగర్ సిరప్ అయితే అయిపోయింది. విప్పింగ్ క్రీమ్ గురించి తెలుసుకుందాం. 1/2 కేజీకి అయితే 1 కప్ విప్పింగ్ క్రీమ్ అండి, 250 ml అని ఉంటుంది కదా, ఆ కప్ తో అయితే సరిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ నేను యూజ్ చేశాను, పిన్ కొట్టేసుకున్నాను చూసారా. మనం యూజ్ చేసిన తర్వాత పిన్ కొట్టేసుకొని పెట్టుకోవచ్చు, అది కూడా డీ ఫ్రిడ్జ్ లోనే పెట్టాలి. నేను క్రీమ్ బెల్ అయితే యూజ్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చెప్పినట్టు ఇందాక చెప్పినట్టే 3 కేక్స్ మెజర్మెంట్స్ కాబట్టి నేను ఫస్ట్ అయితే 2 కప్స్ తీసుకుంటున్నాను. 3 కప్స్ తీసుకోవాలి కదా, 3 1/2 కేజీస్ అని అనుకోవచ్చు మీరు. నేను 2 కప్స్ వరకు ఎందుకు తీసుకుంటున్నానంటే క్రమ్ కోట్ చేసి పక్కన పెట్టుకుంటాను కదా, నా దగ్గర అయితే పెద్ద గిన్నె లేదు, ఇదైతే 2 కప్స్ కి సరిపోతుంది ఈ బౌల్ అనేది. ఇంకా అందుకని చెప్పి 2 కప్స్ వరకు తీసుకొని క్రమ్ కోట్ చేసేసుకొని ఆ తర్వాత 1 కప్ అనేది ఐసింగ్ కోసం ఉంచుకుంటాను, ఫినిషింగ్ కోసం. ఇదైతే చూసారా మొత్తం కూడా క్రిస్టల్ గా లేదు, అలాగని మొత్తం కూడా మిల్క్ లా లేదు. నార్మల్ గా కొంచెం క్రిస్టల్ గా కొంచెం మిల్క్ గా ఉండాలి, అప్పుడే కరెక్ట్ గా విప్పవుతుంది విప్పింగ్ క్రీమ్ అనేది. ఇక్కడ బటన్ చూసారా, ఇది నొక్కితే ముందు స్ట్రింగ్స్ అనేవి బయటకు వస్తాయి. ఇవి వచ్చేసి స్పీడ్స్ 1 2 3 4 5 అనే స్పీడ్స్ అండి. ఇప్పుడు ఎలా బీట్ చేసుకోవాలో చెప్తాను. 1 to 5 వరకు వెళ్ళాలి, ఒకటేసారి 5కి వెళ్ళిపోకూడదు. 1 నుంచి 2, 2 నుంచి 3 అలా వెళ్ళాలి. ఇప్పుడు చూపిస్తా చూడండి క్లియర్ గా. ఇప్పుడు ఫస్ట్ స్పీడ్ అయితే ఆన్ చేస్తున్నాను. చూసారా మనకి ఇలా మెల్లిగా కలుపుతూ ఉండి కొంచెం
థిక్నెస్ పెరిగింది అనేటప్పుడు సెకండ్ స్పీడ్లో వెళ్ళాలి. నేను చూపిస్తా చూడండి వీడియోలో. ఇప్పుడు చూసారా బాగా కలిపేసుకున్నాను. బాగా కలిపిన తర్వాత ఒక 2 స్పీడ్స్కి వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ కలిపిన తర్వాత 3కి అలా 4కి అలా చూస్తూ ఉండండి, నేను చూపిస్తూ ఉంటాను. ఇంకోటి ఏంటి అంటే మనం కొనేటప్పుడు గట్టిగా ఉంటుంది విప్పింగ్ క్రీమ్ అనేది. అది నార్మల్గా బయట పెట్టేసామంటే లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది. మరీ వాటర్గా కూడా ఉండకూడదండి, ఎందుకంటే కేక్ విప్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కొంచెం క్రిస్టల్గా ఉండేటప్పుడే కలుపుకుంటే స్టిఫ్గా వస్తుంది. అది కూడా త్వరగా అయిపోద్ది విప్పింగ్ క్రీమ్ విప్ చేసుకోవడం. ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ విప్ చేసేటప్పుడు మధ్యలో ఎలా అయితే చేస్తున్నానో అప్పుడు చుట్టూ కూడా విప్ చేయాలంటే ఇలా గిన్నెను మొత్తం చుట్టూరు ఇలా తిప్పుతూ ఉండాలి. అప్పుడు చుట్టూ కూడా అవుతుంది, మిడిల్లో కూడా అవుతుంది. మిడిల్లో ఒకటే పెట్టడం వల్ల ఏంటంటే చుట్టూ విప్పింగ్ క్రీమ్ అనేది లిక్విడ్గా ఉండిపోతుంది. చూసుకొని చేయండి. విప్పింగ్ క్రీమ్ బెల్ ఒకటే తీసుకోవాలా, వేరేది ఏదైనా వాడొచ్చా అని మీరు అనుకోవచ్చు. వేరేది కూడా వాడొచ్చండి. ట్రోపోలైట్ ఎక్కడైనా దొరుకుతుంది. ట్రోపోలైట్ బాగుంటుంది, క్రీమ్ బెల్ బాగుంటుంది, అలానే చీరాక్ బాగుంటుంది. ఈ మూడే నేను వాడేదాన్ని. ఇంక వేరే వాటి గురించి అయితే నాకైతే అంతగా తెలియదు. నేను ఎక్కువ వాడేదైతే మాత్రం క్రీమ్ బెల్. ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా విప్ అయిందో మీకు కనిపిస్తుంది అనుకుంటాను. డిజైన్లా వస్తుంది కదా. మనకి గట్టిగా తిరగాలి. లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే మిషన్ అనేది లోపల గట్టిగా తిరుగుతుంది. అప్పుడు మనకు అర్థమైపోతుంది పర్ఫెక్ట్గా విప్ అయిందని చెప్పి. ఇంకా మిషన్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇక్కడ ఒక బటన్ లా కనిపిస్తుంది కదా, అదైతే నొక్కాక ముందు డ్రిల్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. ఇంకా ఆ పక్కన పెట్టేసి అయితే నేను ఒకసారి చూపిస్తా చూడండి. విప్పింగ్ క్రీమ్ విప్ అయిపోయిందని చెప్పి గిన్నె తిరిగేసి చూపిస్తూ ఉంటారు కదా చాలా వీడియోస్ లో, అలా మీకు కూడా చూపిస్తా. ఇక్కడ తిప్పిన వెంటనే ఆ క్రీమ్ అనేది పడకూడదు కిందన, అప్పుడు కరెక్ట్ గా విప్ అయిందని అర్థం. ఇలా మీరు ఐసింగ్ చేసిన తర్వాత విప్పింగ్ క్రీమ్ మిగిలినట్టయితే క్రీమ్ ల్యాప్ తో ఇలాగా చుట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, బాగానే ఉంటుంది. నార్మల్ ఫ్రిడ్జ్ లోనే పెట్టాలి, డీ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు విప్పింగ్ క్రీమ్. ఇక్కడ లేయర్స్ గా కట్ చేస్తున్నాం చూడండి. స్క్వేర్ అయితే ఒక వైపు నుంచి ఒక వైపుకి రావాలి. చూసారా నేను వీడియోలో చూపిస్తున్నట్టే. రౌండ్ అయితే అలా కాదు, రౌండ్గా తిప్పుకుంటూ చేయాలి. ఇక్కడ 6 ఇంచ్ టిన్ కాబట్టి 3 లేయర్సే కట్ చేసుకున్నా. ముందు చెప్పాను కదా బాక్స్లో కూడా బేక్ చేశానండి, లంచ్ బాక్స్లో, అది ఇదేనండి. ఇది వచ్చేసి 5 ఇంచ్ టిన్ను, కొంచెం హైట్ వస్తుంది 6 ఇంచ్ కన్నా. ఇదైతే నేను 4 లేయర్స్ కింద కట్ చేసుకుంటాను. చూసారా ఎంత స్పాంజ్గా వచ్చిందో. మీ దగ్గర టిన్ లేకపోయినా పర్లేదు, బాక్స్తో అయినా ట్రై చేయండి. ఇప్పుడు రౌండ్ కేక్కి లేయర్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఒక వైపే పెట్టాలి నైఫ్, మనం చుట్టూ కూడా కేక్నే తిప్పాలి, నైఫ్ అక్కడే ఉంచాలి. చూస్తున్నారు కదా, అలాగా లేయర్స్ కింద కట్ చేసుకుంటున్నాను. మీరు ఒక 2 టైమ్స్ అయితే చూసినట్టయితే మీకు అర్థమవుతుంది నేను ఎలా కట్ చేస్తున్నాను. ఒకసారి ఏది రాదు, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మీకు వస్తుంది కంపల్సరీ. ఇప్పుడు 4 లేయర్స్ కింద అయితే కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది 5 ఇంచ్ టిన్. 6 ఇంచ్ టిన్ అయితే 3 లేయర్స్ సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ అనేది. ఇప్పుడు కేక్ ని క్రమ్ కోడ్ ఎలా చేయాలో చూపిస్తాను. బోర్డ్ కి కొంచెం విప్పింగ్ క్రీమ్ వేసుకుని ఒక లేయర్ అయితే పెట్టుకున్నాను. ఇది వచ్చేసి షుగర్ సిరప్ ఫ్రిడ్జ్ లో పెట్టాను కదా, అది బయటకు తీసుకొచ్చానండి. ఇవి వచ్చేసి నట్స్, బటర్ స్కాచ్ నట్స్, ఇవి బయటకు తీసుకున్నాను. ఇంకా మాలస్ కంపెనీ నుంచి అయితే బటర్ స్కాచ్ క్రష్ అండి. మాలస్ అయితే బాగుంటుంది, వేరే ఏ బ్రాండ్ కూడా నేను యూజ్ చేయను. ఇలా ఒక బ్రష్తో కానీ స్పూన్తో కానీ దేంతో అయినా వేసుకోవచ్చు. నార్మల్గా మొత్తం తడిచేలాగా అయితే షుగర్ సిరప్తోని షోక్ చేసుకోవాలి. కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి నాకు, కింద వరకు వెళ్ళిందా లేదంటే పై పైన ఉండిపోయిందా. ఎక్కువ వాటర్ అయిన ప్రాబ్లమే మెత్తగా ఉండిపోతుంది, తక్కువ వాటర్ అయిన ప్రాబ్లమే కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఒకసారి భయం వేస్తుందండి, ఏమంటారో కస్టమర్ అని చెప్పి నేనైతే ఇలా చూసుకుంటాను, కిందకి చేయి పెట్టి కింద తడిచిందా లేదా అని చెప్పి. మీకు ఎప్పుడైనా అలా డౌట్ వస్తే మాత్రం మీరు అలానే చేయండి. ఫస్ట్లో ఎక్కువ క్రీమ్ వేసేసేదాన్ని లేయర్స్ మధ్యలో. నాకైతే చాలా మంది కస్టమర్స్ అయితే కొంచెం క్రీమ్ తగ్గించండి అని చెప్పి అడిగారు. నేనైతే అందుకని చెప్పి కొంచెం క్రీమ్ అప్లై చేస్తాను, చాలా తక్కువ క్రీమ్ అప్లై చేస్తాను, కేక్ ఎక్కువ ఉండేలా చూసుకుంటాను. ఇలా క్రీమ్ మొత్తం ఒక లేయర్ కింద అప్లై చేసేసిన తర్వాత దీని మీద అయితే క్రష్ అయితే వేయాలి. నేనైతే బటర్ స్కాచ్ క్రష్ అయితే తీసుకుంటున్నాను. మనం ఏ ఫ్లేవర్ తీసుకుంటే అదే అనమాట. పైనాపిల్ తీసుకుంటే పైనాపిల్ క్రష్, అలానే మ్యాంగో తీసుకుంటే మ్యాంగో క్రష్, స్ట్రాబెర్రీ తీసుకుంటే స్ట్రాబెర్రీ క్రష్, అలా కేక్ మారే కొద్దీ క్రషెస్ కూడా మారుతూ ఉంటాయి. 1 టీ స్పూన్ వరకు క్రష్ వేసుకొని అయితే మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి అదే స్పూన్తో. దాని మీద అయితే నట్స్ వేసుకోవాలి. ఫస్ట్ లేయర్లో ఏ ప్రాసెస్ అయితే చేస్తున్నామో మిగతా 2 లేయర్స్ కూడా అలానే చేయాలి. ఫస్ట్లో అలాగా కేక్ పెట్టాము, షుగర్ సిరప్తో షోక్ చేసాము, విప్పింగ్ క్రీము, క్రష్, నట్స్. అలానే సెకండ్ లేయర్ కూడా. థర్డ్ లేయర్కి వచ్చేసరికి అయితే నార్మల్గా క్రీమ్తోనే మొత్తం కూడా ఫినిష్ చేసేయాలి. ఇక్కడ మిడిల్ లేయర్ వచ్చేసి పైన కేక్ ఉంటుంది కదా, పైన టాప్ లేయర్ అదైతే మిడిల్లో పెట్టుకోవాలి. ఇంకా పైన కింద వచ్చేసి కింద 2 ఏవైనా పెట్టేసుకోవచ్చు. మిడిల్లో మాత్రం పైన ఉన్న లేయర్ మాత్రమే పెట్టాలి. ఇలా చెప్పాను కదా, ముందు ప్రాసెసే మొత్తం చేసేయాలి, అందుకనే స్పీడ్ పెంచేసాను చూడండి. మనం విప్పింగ్ క్రీమ్ అనేది ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. విప్పింగ్ క్రీమ్ అనేది ఎక్కువ వేయొద్దు. ఫస్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువే తీసుకుంటారు ఫినిషింగ్లో ఆటల్లో, కానీ కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ మాత్రం క్రీమ్ మాత్రం కంపల్సరీ తగ్గించేయాలి. మీరు క్రీమ్ ఎప్పుడైతే తగ్గించారో కస్టమర్ అనేది చాలా ఇష్టపడతారు మీ కేక్ని. ఇక్కడ లాస్ట్లో అయితే క్రమ్ కోట్ చేసేసుకోవాలి. కొంచెం క్రీమ్ అనేది పైన తీసుకున్నాను కదా, ఇక్కడ చూడండి వాటర్ ఉంది కదా, చుట్టూ కూడా చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ పడిపోయి అవి వచ్చేసి ఒక క్లాత్తో నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ కొంచెం తీసుకున్నాం కదా, చుట్టూ కూడా నేను ఎలా చేస్తున్నాను చూడండి. స్పాచ్లని అటు ఇటు కదుపుతూ చేస్తున్నాను చూడండి. అటు ఇటు అంటూ చేస్తున్నాను. ఒకటేసారి ఇలా మొత్తం తీసుకొని వచ్చేస్తే క్రీమ్ అంతా కూడా ప్యాలెట్ నైఫ్కి వచ్చేస్తుంది.
అలానా వీడియోలో చూస్తూ మీరు గమనిస్తూ చేయండి, మీకు కూడా వస్తుంది. ఫస్ట్ అయితే ఎవరికి రాదు, 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేశారంటే వచ్చేస్తుంది. కొంచెం క్రీమ్తోనే మొత్తం కూడా నీట్గా చేసేసుకోవాలి. మనకి కనిపిస్తూ ఉంటుంది కేక్ అనేది కొంచెం కొంచెం. మనకి కేక్ క్రమ్స్ ఉంటాయి కదా, అంటే కేక్ గుండ అది అనేది విప్పింగ్ క్రీమ్లో అంటేస్తూ ఉంటుంది. అది అలా రాకుండా ఉండడానికి ఇది ఫినిషింగ్ చేసుకుంటాం ఇలాగా కొంచెం క్రీమ్తోనే. దాన్నే క్రమ్ కోడ్ అని అంటారు. మీకు క్రమ్ కోడ్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా మొత్తం కూడా ఫినిష్ చేసిన తర్వాత 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. అప్పుడే బాగా సెట్ అవుతుంది. ఆ తర్వాత క్రీమ్ ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. నార్మల్గా ఏంటంటే బాగా ప్రొఫెషనల్స్ అయితే వెంటనే చేసేస్తారు. మనకు అర్జెంట్ అనుకున్నా కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే కేక్ క్రమ్స్ అనేవి విప్పింగ్ క్రీమ్ మీద అయితే క్లియర్గా కనిపిస్తాయి. ఎప్పుడు కూడా ఒక 1 అవర్ అయినా కూడా ఫ్రిడ్జ్లో సెట్ చేశాకే క్రీమ్ ఫినిషింగ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ చూసినట్టయితే మనకి చుట్టూ బోర్డు మీద క్రీమ్ అనేది ఉండిపోయింది. దాన్ని అయితే మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక క్లాత్తో. ఎందుకు అంటే మనం ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత గట్టిగా అయిపోతుంది ఆ బోర్డు మీద ఉన్న క్రీమ్ అనేది. అప్పుడు మామూలుగా క్లాత్తో పెట్టి తుడిచినా కూడా తుడవడానికి అవ్వదు. ఇంకా అందుకని చెప్పి మనకి ఇలా నార్మల్గా ఉండేటప్పుడే క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. క్రమ్ కోడ్ గురించి అయితే నాకు తెలిసిందంతా చెప్పేశాను. ఇప్పుడు వచ్చేసి ఫినిషింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని ఐసింగ్ అని కూడా అంటారు, ఫినిషింగ్ అని కూడా అంటారు. విప్పింగ్ క్రీమ్ అనేది స్టిఫ్గా ఉండాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించాను కదా. 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాక నేను ఐసింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఎక్కువ క్రీమే తీసుకోవాలి పైన వేసేటప్పుడు. తర్వాత సైడ్స్కి కొంచెం క్రీమ్ అనేది అప్లై చేసేసుకుంటున్నాను స్పాచులాతో. ఇందాక క్రమ్ కోడ్ ఎలా చేసుకున్నానో ప్యాలెట్ నైఫ్ అనేది అటు ఇటు అనుకుంటూ ఇక్కడ కూడా అలానే ఒకే దగ్గర ఉంచేసి మాత్రం బోర్డు తిప్పేకండి. క్రీమ్ మొత్తం ప్యాలెట్ నైఫ్ మీదకి వచ్చేస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, చూస్తూ చేయండి మీరు ఎప్పుడు చేస్తున్నా కూడా. మనకి కిందన కొంచెం గ్యాప్లో వచ్చేస్తుంది కదా, అప్పుడు ఏం చేస్తారు అంటే బోర్డుకి అంటిస్తూ చేయండి. కింద బోర్డుకి టచ్ అవ్వాలి ప్యాలెట్ నైఫ్ అనేది. అప్పుడు మనకి కవర్ అవుతుంది క్లియర్గా నీట్గా. మనం ప్యాలెట్ నైఫ్ కానీ బోర్డుకి తగలకుండా పైన చేసామంటే కింద అంతా ఒక లైన్ లాగా లోపల గ్యాప్ వచ్చేస్తుంది. అందుకని చెప్పి బోర్డుకి తగిలిస్తూ ప్యాలెట్ నైఫ్తో విప్పింగ్ క్రీమ్ అనేది నీట్గా చేసుకోవాలి. మొత్తం విప్పింగ్ క్రీమ్ అప్లై చేశాక కొంచెం గజిబిజిగా ఉంది కదండి. ఇక్కడ స్క్రాపర్ అనేవి ఉంటాయి, దొరుకుతాయి మీకు బయట దొరకకపోయినప్పుడు అయితే ఏటీఎం కార్డులు కానీ ఏవైనా యూజ్ చేయొచ్చు. మీరు ఫస్ట్ అన్నీ కొనేసుకోకండి. ఏటీఎం కార్డు ఏదైనా ఉంటే ట్రై చేయండి. ఇవి వచ్చేసి నాకు 40 రూపీస్ పడింది. 4-5 ఎన్నో వస్తాయి ఒక సెట్లో. ఎలా గజిబిజిగా ఉన్నా సరే ఇలా ఒక్కసారి స్క్రాపర్తో ఇలా చేసామనుకోండి ఒక నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఒకే దగ్గర స్క్రాపర్ ఉంచాలి. కింద టర్న్ టేబుల్ ఉంది కదా, అదే నేను తిప్పుతున్నా. స్క్రాపర్ అయితే ఒకే దగ్గర ఉంచాను. ఇక్కడ పైన కూడా ఎక్స్ట్రా క్రీమ్ వచ్చేసి ఇలా ప్యాలెట్ నైఫ్ తో తీసుకొని స్క్రాపర్కి అయితే క్లీన్ చేసేసుకోవాలి. మళ్ళీ కూడా అగైన్ మనం క్లీన్ చేసి మళ్ళీ స్క్రాపర్ తో స్క్రాప్ చేయాలి. అలా అన్నమాట. ఇలా మొత్తం చేసాక జిగ్జాగ్ లాగా ఇలా ఇచ్చేస్తున్నాను. నాకైతే ఈ డిజైన్ కావాలి ఈ కేక్ కి. ఇక్కడ క్రీమ్ కూడా ఎలా కలుపుకోవాలో చాలా మంది డౌట్ వస్తుంది కదా. ఇక్కడ ఈ కేక్ కాదండి నేను కలిపేది, రెడ్ అయితే నేను బ్లూ అయితే ఈ కేక్ కి యూజ్ చేస్తాను. మీకు నార్మల్ గా ఎలా కలపాలో కలర్స్ అనేవి చూపిస్తున్నాను. మన దగ్గర ఒక చిన్న బౌల్స్ ఏమైనా ఉంటే ఇలా మనం కొంచెం క్రీమ్ అయితే వేసేసుకొని కలర్స్ అయితే మనకి ఎంత డార్క్ గా కావాలో దానికి తగ్గట్టు అయితే కలర్ వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ తో బాగా కలిపేసుకుంటే కలర్ అనేది రెడీ అయిపోతుంది. బ్లూ కలర్ కలుపుకున్నాను కదా, దాన్ని అయితే ప్యాలెట్ నైఫ్ తోనే నేను వేస్తున్నాను చూడండి. కొంచెంగా తీసుకొని ఇలా డిజైన్. నేనైతే ఎలాంటి నాజిల్ అయితే యూజ్ చేయలేదు ఈ కేక్ కి. ఇంకా అక్కడ లైట్ కలర్ వచ్చింది కదా, కొంచెం డార్క్ కలర్ క్రీమ్ లో కొంచెం వైట్ విప్పింగ్ క్రీమ్ వేసుకుంటే ఈ కలర్ అనేది వచ్చేస్తుంది. ఇంకా మీరు నార్మల్ గా డిజైన్స్ వేసుకోవాలి అనుకుంటే ఈ క్రీమ్ మొత్తాన్ని పైపింగ్ బ్యాగ్ లో వేసుకొని అప్పుడు డిజైన్స్ వేయాలి. నేను అది కూడా వేరే వీడియోలో చూపిస్తాను ఎలా డిజైన్స్ వేయాలి, ఏ నోజులతో ఏ డిజైన్ అయితే బాగుంటుంది అని చెప్పి కూడా. మదర్స్ డే కి 3 కేక్స్ చేశానని చెప్పాను కదా, అందులో ఇది ఒకటండి. ఈ కేక్ డార్క్ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ లో అయితే ఈ డిజైన్ ఇచ్చాను. ఇది చాలా ఈజీ డిజైన్, మీరు చూస్తే చేసేయగలరు ఒకసారి చూసారంటే. మిగతా 2 కేక్స్ కూడా నేను వీడియోలో అయితే పెట్టట్లేదు, లాంగ్ అయిపోతుందని చెప్పి షార్ట్ వీడియోలో అయితే పెట్టాను. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. మన ఛానల్లో అన్ని కస్టమైజ్డ్ కేక్సే ఉంటాయి, డిజైన్స్ అవి కూడా బాగానే ఉంటాయి, ఒకసారి చూడండి. కేక్స్ ఇప్పటి వరకు చేశాను కదా, అవైతే బయట వాళ్ళకి కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, అలానే మా ఫ్యామిలీ మెంబర్స్ కే చేసేదాన్ని. ఎందుకు అలా అంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు కదా, నాకైతే చేయడం అవ్వదు. ఇంకా ఏంటి అంటే మనకు పర్సనల్ నెంబర్ కాకుండా ప్రైవేట్ నెంబర్ అనేది ఉండాలి బిజినెస్ కి. అలా నెంబర్ తీసుకొని యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ పెట్టామనుకోండి మనకి బల్క్ ఆర్డర్స్ అనేవి వచ్చేస్తాయి. నేను పిల్లలతో అయితే అస్సలు చేయలేను. ఇంకా అందుకని చెప్పి నేను ఎక్కడ కూడా నెంబర్ మెన్షన్ చేయను. నా కేక్స్ కూడా ఎక్కువ ఉండవు, ఎందుకంటే నేను ఎక్కువ మందికి అయితే చేయను కాబట్టి.
బహుశా ఎప్పుడైనా నేను నంబర్ తీసుకుంటే ఖచ్చితంగా ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తాను. మీరు కూడా ఆర్డర్స్ ఇచ్చేద్దురు. ఇంకా కేక్ కూడా టేస్ట్ చేసి చెప్దురు. చాలా బాగుంటది టేస్ట్ అయితే. హోమ్ బేకర్స్ కదా చేయరు అనుకుంటారు చాలా మంది. బేకరీ కన్నా హోమ్ బేకర్‌లోనే చాలా బాగుంటదండి టేస్ట్ అనేది. ఎందుకంటే కొన్ని హవర్స్ లోగా మీరు తింటారు మేము చేసిన తర్వాత. బేకరీస్‌లో అలా కాదు. ఎన్ని డేస్ ఉంటదో వాళ్ళకే తెలియదు కేక్ అనేది. నాకే కాదండి మీ చుట్టూ ఏ హోమ్ బేకర్ ఉన్నా మీరైతే ఖచ్చితంగా ఆర్డర్ ఇవ్వండి. టేస్ట్ చేయండి. మీకే తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటో అని చెప్పి. నేను చేసే కేక్స్ అన్ని కూడా ప్రీమిక్సెస్ అయితే యూజ్ చేసి చేయను. నార్మల్‌గా మన ఇంట్లో దొరికే మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాతోనైతే చేస్తాను. ఫస్ట్‌లో నేమ్ రాసేటప్పుడు అయితే చాలా భయపడేదాన్ని. ఇప్పుడైతే కొంచెం అలవాటయింది. ఇంకోటి ఏంటి అంటే లాస్ట్‌లోని స్ప్రింకిల్స్ అయితే వేసేసాను. మీకు ఈ వీడియో లాస్ట్‌లో అయితే మదర్స్ డేకి 3 కేక్స్ చేశానని చెప్పాను కదా! ఆ వీడియో క్లిప్ కూడా పెడతాను ఒకసారి చూడండి. మీ దగ్గర నోజల్స్ ఏవి లేనప్పుడు ఇలాగా సింపుల్‌గా ఈ డిజైన్ వేసుకోండి బావుంటుంది. లాస్ట్‌లో 3 కేక్స్ పెడతానన్నాను కదా! ఆ వీడియో క్లిప్ ఇదే అండి. ఇదొచ్చేసి 3 కేక్స్. ఆ చివర స్క్వేర్ టైప్‌లో మా అత్తకి, మధ్యలోదైతే మా అమ్మకి, ఈ చివరిదైతే మా మామయ్య వాళ్ళకి. మధ్యలోది ఎందుకు అలా చేశానంటే మా చెల్లి కలర్ ఎక్కువ వేయొద్దని చెప్పింది. అందుకని చెప్పి చెర్రీస్‌తో ఇలా ట్రై చేసాము. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. అలానే మన ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే కొట్టండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ. బాయ్.